హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా తర్వాత వచ్చా అంటే ఇలా మ్యారేజెస్కి ఫంక్షన్స్కి అలా వెళ్ళి ఫుల్ ట్యాన్ అయిపోయాను అక్క. అంటే క్రీమ్స్ మాత్రం ఏం వద్దు, ఎందుకంటే ఎంతో క్రీమ్స్ వేసుకుంటే మళ్ళీ చెప్పామన్నట్టు అనిపిస్తుంది. సో ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమైనా యూజ్ చేసి కొంచెం అట్లా క్లీనప్ చేస్తారా? ఓకే, దాన్ని ఏముంది ఇలా కూర్చుంది చేస్తాను. ఓకే అక్క. కదా నువ్వు అడిగినట్టుగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోని నీకు మంచిగా ఫేస్లో ట్యాన్ రిమూవ్ చేస్తున్నాను. సో మనమైతే ఫస్ట్ మిల్క్ తీసుకుంటున్నాము. మిల్క్తోనే మనకి క్లెన్సింగ్, న్యాచురల్ క్లెన్సింగ్ ఇది. మిల్క్ మామూలుగా అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదక్క. సో కాబట్టి ఇదైతే ఖర్చు లేకుండా అందరికి ఈజీగా క్లెన్సింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మనకి ఎక్కువగా ఉండేది ఈ అప్పర్ లిప్పు, చిన్ను, నోస్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. సెకండ్ వచ్చి స్క్రబ్ చేస్తున్నామండి. కిందవైతే కాఫీ పౌడరు, కాస్త షుగరు, టమోటా జ్యూస్ కాస్త ఇలా ఈ మూడింటిని మిక్స్ చేసుకునేసి స్క్రబ్ లాగా మనం చేసుకోవాలి. ఈ స్క్రబ్ లాగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం గోల్డ్ ఫేషియల్ చేసుకున్నంత బ్రైట్నెస్ అయితే ఉంటుంది మనకి. ఇలా మీకు కూడా ఫేషియల్ చేసుకునే అంత టైం లేదు అనుకున్నప్పుడు ఇంట్లోనే ఈజీగా మీకు అందుబాటులో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే గోల్డ్ ఫేషియల్ చేసుకోవడం ఎలాగో చూడండి. అసలు ఇవి 3 స్టెప్లే అండి, కానీ ఫేషియల్ చేసుకున్న దానికంటే మంచి రిజల్ట్ ఇస్తుంది. కాకపోతే మీరు కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. క్లెన్సింగ్లో వచ్చి మనం మిల్క్ వాడాము. సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్ చేస్తున్నాము. ఇందులో టమోటా, షుగరు, తర్వాత వచ్చి కాఫీ పొడి, ఈ మూడింటిని యాడ్ చేసుకున్నాము. ఇది కూడా ఒక 2 to 3 minutes మసాజ్ చేసుకోవాలి మనం. కాఫీ పొడి, షుగరు, టమోటా అన్నది మనకి డీ ట్యాన్ రిమూవ్ చేయడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది మనకు ఫేస్ పైన. ఇప్పుడు అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో మీకు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడైనా సరే అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ట్రై చేసుకుంటూ ఉండండి. థర్డ్ వన్ వచ్చి అయితే ఫేస్ ప్యాక్ అండి. ఇదైతే మీకు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడు ముల్తాని మట్టి అనేది దొరుకుతుంది. ముల్తాని మట్టి అన్నది తెలియని వాళ్ళైతే ఎవరు లేరు. సో ఒకవేళ ముల్తాని మట్టి తెలియకపోతే దాని బదులు మనము సుండిపిండి కానీ లేదా శనగపిండి ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. సో నా దగ్గర అయితే ముల్తాని మట్టి ఉంది. దీనికి థర్డ్ స్టెప్లో వచ్చి నేను ముల్తాని మట్టి ప్యాక్ వేస్తున్నాను. సో మనం స్క్రబ్ చేసాం కదా, దాని తర్వాత మీకు ఇంట్లో ఉంది స్టీమ్ అంటే స్టీమ్ కూడా చేసుకోవచ్చు అండి. స్టీమ్ అయిన తర్వాతనే మీరు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. లేదు మాకు స్టీమ్ లేదు అనుకుంటే నో ప్రాబ్లం, డైరెక్ట్గా మనం ఫేస్ ప్యాక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కరోనా టైంలో ప్రతి ఒక్క ఇంట్లో స్టీమ్ లేని వాళ్ళైతే లేదు. ఆవిరి పట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరు కొన్నారు. సో చాలా మంది ఇళ్ళల్లో అయితే దొరుకుతుంది స్టీమ్. సో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అదే వాటర్ బాయిల్ చేసుకునేసి వేడిగా ఉన్న వాటర్లో ఏదైనా మెత్తని క్లాత్తో కూడా మనం డిప్ చేసి ఇలా ఫ్రెష్ చేసుకోవచ్చు. అది కూడా మనకి స్టీమ్ లాగా ఉపయోగపడుతుంది. లేకపోతే స్కిప్ చేసి నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. అది కంపల్సరీ ఏం లేదు. సో మనం చేసుకునేది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అది కూడా 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ట్యాన్ రిమూవ్ చేసుకుంటున్నాం.
3 steps. ఓన్లీ 3 స్టెప్స్. మనకి మెయిన్ ఏంటి, ట్యాన్ రిమూవ్ చేసుకోవడం. మన ఫేస్లో పేరుకుపోయిన డార్క్నెస్ అంతా రిమూవ్ అయిపోతుంది. చల్లగా అనిపిస్తుంది అక్క. ఈ ముల్తాని మట్లో ఏమిరా అంటే ఇందులో మనం ప్రమోగ్నేట్ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాం. సో మీకు ఇంట్లో అవైలబుల్లో ఉంటే వేసుకోండి, లేదంటే మీరు రోజ్ వాటర్ వేసుకోవచ్చు, లేదా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఏమి దొరకలేదంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. సో నా దగ్గర అయితే ప్రమోగ్నేట్ జ్యూస్ ఉంది కాబట్టి నేను అది యాడ్ చేసుకున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ ఎంతసేపు పెట్టుకోవాలక్క? ఫేస్ ప్యాక్ వచ్చి మనకి 5 to 10 minutes ఉంటుందిరా. సరే నాన్న, అయితే కాసేపు పడుకునేసేయి. సరే అక్క. అది కళ్ళకి కూడా కొంచెం రిలాక్స్ గా ఉంటది కదా, కీరకాయ కానీ అట్లా ఏమన్నా కానీ ఉంటే కొంచెం బెటర్. అట్లనే పడుకుంటాను. సరే అయితే పెడతాను. సరే. పెట్టాను, హాయిగా నిద్రపో కాసేపు. ఓకేనా? ఏదో తేడా కొడుతుంది. కీరకాయ అంటే ఏదో బనానా స్మెల్ వస్తుంది. మీకు వస్తుందా? నేనైతే కీరకాయ పెట్టా. మరి నాకు బనానా స్మెల్ వస్తుంది. లేదే, నేనైతే కీరకాయ పెట్టా. అవునా? నేను మిమ్మల్ని నమ్మ. ఎందుకు? నేను చూస్తా. ఎందుకు? ఎవరైనా కీరకాయ పెడతారు, నువ్వేంటి బనానా పెట్టావు? అదెట్లా? ఒకటి చూసి మనం ఎప్పుడు ఫాలో అవ్వకూడదు. ట్రెండ్, మనం కూడా ట్రెండ్ కి తగ్గట్టు పోవాలి. అందుకని కీరకాయ పెడతా. అప్పుడే నేను ఇప్పుడు ట్రెండ్ సరే ట్రెండ్ నిజంగానే చాలా ఆకలిస్తూ ఆకలిస్తూ బనానా పెట్టి తినిపించేసాను అనమాట మొత్తానికి. ఇప్పుడైతే మనం ప్యాక్ వేసి 5 to 10 minutes అయిపోయిందండి. ఇది ఎక్కువసేపు పెట్టుకుంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతుందండి. సో కాబట్టి వాళ్ళు 5 minutes ఉంచుకున్నా చాలండి, 10 minutes అవసరం లేదు. సో ఈ ప్యాక్ అయితే మనం చల్ల నీళ్ళతో అయితే వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కూల్ వాటర్తో అండి. ఇలా లైట్గా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ అన్నది. డైరెక్ట్గా వాష్ చేసేసుకోకూడదు. సో మనం 4th స్టెప్ అయితే ప్రతి ఒక్కరు ఫేస్ సీరము, ఫేస్ సన్ స్క్రీన్ లోషన్ ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు కదండి. సో 4th స్టెప్ అయితే మనం సన్ స్క్రీన్ అయినా రాసుకోవచ్చు, లేదా మీరు సీరం అయినా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఎక్కువ లేకుండా 1 or 2 drops అంతే చాలు. అంటే డైరెక్ట్గా మనం బయట వెళ్ళినా మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫైనల్ గా అయితే నీ ట్యాన్ రిమూవల్ అయిపోయిందిరా. ఒకసారి నీ ఫేస్ చూసుకోవా. చాలా
చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది అక్క సీరియస్ గా ఒక సిట్టింగ్ కి. నిజమా? అవును నిజంగా. ఇంతకు ముందు అయితే ఇక్కడ ఇదంతా కూడా కొంచెం బ్లాక్ గా అనిపించింది. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఒక సిట్టింగ్ కే చాలా బాగా డిఫరెన్స్ అయితే వచ్చింది. సో అందులోనూ వీలైతే ఇంట్లో కూడా నువ్వు అప్పుడప్పుడు ఇలా వీక్లీ వన్స్ ఫైస్ కూడా అలా ట్రై చేస్తూ ఉంది. సో నీ స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందులోనూ మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి కొంచెం చేసినాం కాబట్టి ఇంకా కొంచెం బాగా డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇక్కడైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం వాడాం. ఓకే అక్క, చాలా బాగా డిఫరెన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇందులో ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కూడా మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయొచ్చండి. సో ఇంకేదైనా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏదైనా కావాలంటే కూడా మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే చాలా మంది బాధపడుతున్నారు కదండి, బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇవి సింపుల్ గా ఎలా రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.